అండ్ ఏం సార్ మన నాగ చైతన్య సాయి పల్లవి తండేల్ ట్రైలర్ నిజంగా ఫిబ్రవరి మొత్తం మ్యూజిక్ బ్లాక్ బస్టర్ కాబోతుందండి. నిజంగా తండేల్ స్టోరీ కూడా ఎలా ఉందంటే, ఒక మత్స్యకార జీవితంలో వాళ్ళు రోజువారీ జీవితంలో ఎంతెంత దూరమైనా వెళ్తారు. అలా జరిగిన సంఘటన యథార్థ సంఘటన అని చెప్తున్నారు. పాకిస్తాన్ బోర్డర్ లో కూడా వెళ్ళడం జరిగింది. అంటే అక్కడ వాళ్ళు బందీ చేశారా, మళ్ళీ వీళ్ళు కలుసుకున్నారా లేదా ఒక సస్పెన్స్ లో తీశారు. చందు మొండేటి గారు నిజంగా నాగ చైతన్య గారి కెరీర్ లోనే ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ అంట. నాగ చైతన్య గారు అండ్ మన సాయి పల్లవి గారికి హిట్ కాంబినేషన్. లవ్ స్టోరీతో వాళ్ళు చాలా హిట్ వచ్చింది. దీంట్లో కూడా సాంగ్స్ వైజ్ కానీ వాళ్ళిద్దరి మధ్య సంభాషణలు కానీ అదిరిపోయినాయండి. నిజంగా నాగ చైతన్య గారికి ఇది 100 crores సినిమా కాబోతుందని నా అభిప్రాయము. ఎందుకంటే దీనికి అల్లు అరవింద్ గారు కూడా ప్రొడ్యూసర్ కాబట్టి ఆయన ఆల్రెడీ చూసి చెప్పారు. అల్లు అరవింద్ గారు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్, నాగ చైతన్య గారి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అని. నిజంగా అల్లు అరవింద్ గారు లాంటి ప్రొడ్యూసర్ సపోర్ట్ ఉండడం వల్ల ఈరోజు ఆ సినిమా 1 year నుండి ఒక హీరో ఒక సినిమాతో ప్రయాణం చేశారంటే నిజంగా మామని చూసి నాగ చైతన్య కూడా మారారనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెంకటేష్ గారు అంత పబ్లిసిటీ చేయడం వల్లే ఆ సినిమా హిట్ అయింది. ఇప్పుడు నాగ చైతన్య గారు కూడా అక్కడ ఉండే మత్స్యకారులతో వాళ్ళతో తిరిగి చేపల కూర కూడా వండి తర్వాత ఆయన ఓన్ గా చేసుకోవడం వల్ల ఈరోజు తండేల్ టైలర్ ఇంత బడ్జెట్ వచ్చింది. నిజంగా సినిమా ఎప్పుడప్పుడు చూడాలనే విధంగానే ఉంది. నాకు తెలిసినంత వరకు ఇది కెరీర్ బెస్ట్ హిట్ అవుతుంది నాగ చైతన్య గారికి నా అభిప్రాయం అండి. ఎక్కువ సాయి పల్లవి గారు ప్రతి సినిమాలో క్రేజ్ కొట్టేస్తారు. దీంట్లో సాయి పల్లవి గారితో పాటు నాగ చైతన్య గారికి కూడా ఎక్కువ క్రేజ్ వస్తుంది. ఎందుకంటే ఆయన మొత్తం హావాబాల్ మొత్తం చేంజ్ చేశారు కాబట్టి నిజంగా ఈ సినిమా బాగుండబోతుంది నా అభిప్రాయం. క్యారెక్టర్ల విషయానికి వస్తే మొత్తం డీ గ్లామర్ ఉన్నాయి. స్లాంగ్ కూడా మొత్తం స్లాంగ్, మత్స్యకారుల జీవితాలు రియల్ సంఘటన తీసేలో మలయాళం వాళ్ళు దిట్ట, కానీ తెలుగు వాళ్ళు కూడా ఎప్పుడు రియల్ సంఘటనలు తీస్తారు. అండ్ ఆ బ్యాక్గ్రౌండ్ అన్ని చూస్తుంటే ఒక రియల్ సముద్రంలో ఉన్నట్టు అనిపించింది. నిజంగా మనకు నాగ చైతన్య గారు కానీ సాయి పల్లవి గారు వీళ్ళిద్దరే కనబడుతున్నారు టీజర్ మొత్తం. కానీ వీళ్ళిద్దరితో పాటు ఇంకా నటులు కూడా ఉన్నారు. మేబీ వీళ్ళిద్దరి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చాలా మందికి. సాంగ్స్ కూడా ఆల్రెడీ బజ్ క్రియేట్ చేసాయి. బుజ్జి తల్లి సాంగ్ కానీ హైలెస్ సాంగ్ ఇవన్నీ దేవిశ్రీ ప్రసాద్ గారికి కూడా ఈ సినిమా ఒక ఉప్పెన మాదిరి ఒక మ్యూజిక్ సూపర్ డూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ.